వెల్కమ్ టు మనా న్యూస్. నేను మీ యాంకర్ చందు. గురువారం 20th జూన్ 2024. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికలు ముగిశాయి, విజేతల సంబరాలు ముగిశాయి. కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికవ్వటం, ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ శాంతి భద్రతలు క్షీణించాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. హరీష్ రావు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ ట్వీట్ చేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుని ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అంటూ హరీష్ రావు అన్నారు. తమిళనాడు కల్తీసారా వ్యవహారంలో 26కు చేరిన మృతుల సంఖ్య, మరో 30 మందికి సీరియస్. ఆంధ్రప్రదేశ్ జగంపేట. రాష్ట్రంలో విద్యకు పెద్దపీట. టీడీపీ జిల్లా కార్యదర్శి బుర్రి సత్యబాబు. ఏపీలో 19 మంది ఐఏఎస్లు బదిలీలు. ప్రపంచ కుబేర్ల జాబితా విడుదల, మళ్ళీ ఆయనకే ఫస్ట్ ప్లేస్. ప్రపంచ కుబేర్ల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యల అమృత్ తేజ. భూ కబ్జాలకు ప్రభుత్వ భూమి. ఫుల్ అంబేద్కర్ భవనానికి ప్రభుత్వం భూమి నిల్. తప్పుడు ఆరోపణలపై సత్యదేవుని సన్నిధిలో ప్రమాణం చేయగలరా? మనా న్యూస్ తెలంగాణ. అంగన్వాడీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆదిలాబాద్ డిస్టిక్. కామారెడ్డి, నిజాం సాగర్. పేరుకే ఆదర్శం, సమస్యల వలయాలు. ఇబ్బందుల్లో విద్యార్థులు, రేకుల షెడ్లలో వంటగది, చెట్ల కింద భోజనాలు. ఇది నిజాం సాగర్ ఆదర్శ పాఠశాల దుస్థితి. అంబర్పేటలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం. కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారామ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నేడు హైదరాబాద్ నగరానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాక. గౌతమ్ రావు. జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కు వినతి పత్రం. గడ్డి అన్నారం డివిజన్ లోని టీ కాలనీ హుస్సేన్ మటన్ షాప్ నుండి లలిత నగర్ సాయిబాబా ఆలయం వరకు పరిధిలోకి వచ్చే రహదారి అధ్వాన్నంగా ఉందని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ పంకజ వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. మనా న్యూస్ రంగారెడ్డి డిస్టిక్. షాద్ నగర్. పశు వీర్య ఘనాభివృద్ధి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తా. ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. మనా న్యూస్ ఎల్బీ నగర్. రాహుల్ గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మధుయాష్కి గౌడ్. మనా న్యూస్ నాగోల్. చైర్మన్ మహేష్ నేతృత్వంలో సాన్విక ప్రాపర్టీస్ యాదాద్రి మీడోస్ ఫేజ్ 2 బ్రోచర్ లాంఛనంగా ప్రారంభోత్సవం. షాద్ నగర్. మనా న్యూస్. నాసిరకం రేకులతో ప్రమాదం, ఒక వ్యక్తి దుర్మరణం. శేరింగంపల్లి. మనా న్యూస్. కోరిక తీర్చలేదని కన్న కూతురును హత్య చేసిన కసాయి తండ్రి. మద్యానికి బానిసై నిత్యం అశ్లీల చిత్రాలు చూస్తూ తన కామవాంఛ తీర్చేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. షాద్ నగర్. మనా న్యూస్. ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం. శ్రీ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి విరాళం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేశారు.
మన న్యూస్ భద్రాద్రిగూడెం జిల్లా భద్రాచలం సోలార్ విద్యుత్తును ప్రారంభించిన భద్రాచలం రామాలయ ఈవో మణుగూరు మండలం. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. భాను బ్లడ్ చారిటబుల్ ట్రస్ట్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహణ. 100 మందికి పైనే కంటి పరీక్షలు, వైద్య పరీక్షలు. రాష్ట్రంలోని ములుగు జిల్లాను ప్రగతి పదంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలి. తాగునీటి పైపు లైను లీకేజీ మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలి. సీతక్క. కరకంగూడెం ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పెనబాకలో సికిల్ సెల్ ఇనిమియాపై అవగాహన పెంచాలి. జాతి నులిపురుగుల దినోత్సవంపై ర్యాలీ నిర్వహణ. ములుగు నియోజకవర్గం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ. మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మంత్రిని కలిసిన జర్నలిస్టు, ఏపీజేఎఫ్ నాయకులు. శంకవరం న్యూస్ కూటమి ప్రభుత్వంలో అందరూ సమానస్తులై కలిసి పనిచేయండి. ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు. పవన్ కు మీరు అభిమానులుగా కాదు, ప్రజాసేవలు కావాలి. జనసేన అధినేత బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శంకవరంలో సంబరాలు. మొలకల చెరువు 265 మందికి బీసీజీ వ్యాక్సిన్ పంపిణీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 21వ తేదీ ఉదయం 9:46 ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం అవుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వంలో నంబర్ 2వ స్థానం పవన్ కళ్యాణ్ దే. అమరావతి చంద్రబాబు అంటే గౌరవం, మర్యాద. టీడీపీ అభిమానులను కంటతడి పెట్టించిన పవన్ మాటలు. పవన్ కు విపరీతమైన ప్రజాదరణ కలదు. మన న్యూస్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. పవన్ కళ్యాణ్ పేరుపై కాణిపాకంలో పాలాభిషేకం చేసిన జనసేన నాయకులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుపై కాణిపాకంలో పాలాభిషేకం చేసిన జనసేన నాయకులు మహేష్ షెర్వో, రాజ్ కుమార్. వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ఆదాయం 1,52,94,363 రూపాయలు. ఆ 2 చోట్ల టీడీపీ ఓటమి, చంద్రబాబు అసంతృప్తి. తంబలపల్లి, రాజంపేటలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజార్చారంటూ అభ్యర్థులు సుగాసి సుబ్రహ్మణ్యం, జయచంద్రారెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరుణంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు. వెదురుకుప్పం గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీఎన్టీయూ అధ్యక్షుడు గాలి బాబునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసిన కార్యకర్తలు. రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్. జిల్లాలో బీసీల అభివృద్ధికి సహకరించండి. జిల్లా టీడీపీ నాయకులు శ్రీధర్ యాదవ్. మన న్యూస్ తిరుపతి ఎర్రవారిపాలెం సికిల్ సెల్ అనీమియాపై అవగాహన కలిగి ఉండాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేసిన డాక్టర్ హరిప్రసాద్. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవు. చంద్రగిరి ఇన్ఛార్జ్ డిఎస్సి నర్సింగప్ప. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి ఇన్ఛార్జ్ డిఎస్పీ నర్సింగప్ప తెలియజేశారు. హోంమంత్రి అనితకు శ్రీవారి ప్రసాదాలు అందజేసిన సింగం శెట్టి. టీడీపీ నాయకులు, కార్యకర్తల కృషి మరవలేనిది. ఎమ్మెల్యే
మన న్యూస్ కాకినాడ. రాష్ట్రంలో విద్యకు పెద్దపీట. టీడీపీ జిల్లా కార్యదర్శి బుర్రి సత్యబాబు. శంకవరం. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను అలవర్చుకోవాలి. జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డివి ప్రసాద్. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్, డిపాజిట్ ఖాతాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం శ్రీనివాస్. ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన కాళ్ళ వెంకటేశ్వరరావు ప్రజా అభిమాని. విద్యార్థులను సత్కరించిన సాయి ప్రియ. సేవా సమితి అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన సాయి ప్రియ. సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్. సిపిఎఫ్ కార్మికుల ధర్నా. ఏలేశ్వరం. మన న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో గల సిపిఎఫ్ ఫ్యాక్టరీ నుండి నిర్దాక్షిణ్యంగా కార్మికులను తొలగించడం నిరసిస్తూ మండలంలోని ఎర్రవరం జాతీయ రహదారిపై గల సిపిఎఫ్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. మన సినిమా. తెలుగు సినిమా ముచ్చట్లు. డెత్ 6. టుడే న్యూస్ మన ఎంటర్టైన్మెంట్స్ మన న్యూస్ ఆధ్వర్యంలో డెత్ 6 వెబ్ సిరీస్ ప్రారంభం. సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇది చూసారా? బుధవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్. ఈ వేడుకలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా దగ్గుపాటి, దీపికా పదుకొనే పాల్గొన్నారు.